హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏ డే ఇన్ మై లైఫ్. ఒక చిన్న వ్లాగ్ చేశాను. రోజు లేవగానే మార్నింగ్ డోర్స్ ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేయగానే వెంటనే సూర్యుడు మాకు ఎదురుగా డోర్కి సన్ రైజెస్ అనేవి ఇంట్లోకే వస్తాయి. ఇంకా సన్ రైజెస్ చల్లగా మరియు ప్రశాంతంగా అనిపిస్తే ఒక్క 10 నిమిషాలు అలాగా నించొని ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ న్యూ డే స్టార్ట్ విత్ టీ మాత్రం కంపల్సరీగా ఉండాలి మా ఇంట్లో. మా ఆయనకి అసలు టీ లేకపోతే ఇంకా రోజు గడవదు. నాకు అంతగా టీ ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు బాగా టీ అలవాటైపోయింది. అస్సలు టీ తాగేదాన్ని కాదు. నేను మ్యారేజ్ అయిన కొత్తలో అస్సలు టీ తాగేదాన్ని కాదు. ముందు మా ఇంట్లో కూడా టీ తాగేదాన్ని కాదు. అయితే ఇంకా హెడేక్స్, నిద్ర లేకపోవడం, ఎక్కువగా పిల్లలతో ఇంకా అరవడం, వాటి వల్ల ఇంకా టీ అలవాటు చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్తో పాటు నేను కూడా టీ తాగడం బాగా అలవాటైపోయింది నాకు కూడా. ఇంకా పని స్టార్ట్ చేసుకునే ముందు టీ తాగేసి ఇంకా పని స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి బయలుదేరారు, డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. ఇంకా మా పాప కూడా అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చేస్తుంది, బాయ్ చెప్పేస్తుంది వాళ్ళ డాడీకి. ఇంకా ఇంటి పని స్టార్ట్ చేసుకున్నాను. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. హౌస్ అంతా క్లీన్ చేసుకోవడం, ఇంకా టిఫిన్లకి రెడీ చేసుకున్నాను. చట్నీ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు అయితే టిఫిన్ ఇడ్లీ అండ్ ఆనియన్ చట్నీ చేసుకున్నాను. పాపకి ఆనియన్ చట్నీ పెట్టలేదు, ఎందుకంటే కొంచెం కారంగా చేసుకున్నాను. పాపకి ఇడ్లీ ఇంకా పట్టిక వేసి తినిపించేసాను పాపకి. నాకు ఒక్కదానికే కదా అని కొంచెం చట్నీ చేసుకున్నాను. అది కూడా ఎప్పుడు మిక్సీలో చేసుకునేదాన్ని, ఫస్ట్ టైం రోల్లో పెట్టి రుబ్బుకున్నాను చట్నీని. ఇంకా ఫ్రెష్ అప్ అన్నీ అయిపోయాక పూజ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. దేవుడికి దీపం పెట్టేసినాక ఇంకా పాపకి టిఫిన్ తినిపించేసాను. టిఫిన్ తినిపించేసినాక ఇంకా నెక్స్ట్ నేను కూడా టిఫిన్ వేసుకొని కంప్లీట్ చేశాను నా బ్రేక్ఫాస్ట్. అయితే ఈరోజు మాది ఇడ్లీ అండ్ ఆనియన్ చట్నీ. చాలా బాగా వచ్చింది, కాకపోతే చాలా కారంగా ఉంది. పాపకి అస్సలు పెట్టలేదు. పాపకి ఇడ్లీతో పాటు బొంబాయి చట్నీ పెడతాను. అదైతేనే కొంచెం పొడి పొడిగా పెట్టి తినిపిస్తాను. ఇంకేం చట్నీలు పెట్టను, కారంగా ఉంటాయి కదా. మనం కారంగా ఉన్నాయని ఆలోచిస్తాం, కానీ ఒక్కదయ్యే నేను ఇలా పక్కకి వెళ్ళి వచ్చేసరికి చట్నీ తీసుకొని నాక్కొని తింటుంది. అప్పుడు కారం అనిపించదు, మనం తినిపించినప్పుడు మాత్రం ఇడ్లీ కారం అనిపిస్తుంది. పిల్లలు అలా ఉంటారు మరి. ఇంకా తన లంచ్ అయితే ముద్దపప్పు చేశాను. ముద్దపప్పు కొంచెం నెయ్యి వేసి తినిపించాను. ఇంకా మా హస్బెండ్ ఇంకా లంచ్ చేసి ఇంకా డ్యూటీకి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంకా నా లంచ్ అయితే పప్పు అండ్ ఆనియన్ చారు చేసుకున్నాను. అది కూడా షార్ట్స్ వీడియోలో పెడతాను, చూడండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఈ కాంబినేషన్. వీటితో పాటు మనం పొటాటో ఫ్రై తినొచ్చు, బంగాళదుంప కర్రీ చేసుకొని తినొచ్చు. ఇంకా ఆమ్లెట్ అయినా లేకపోతే ఫిష్ ఫ్రై అయినా ఏమైనా బాగుంటాయి, సెట్ అయిపోతాయి ఏ కర్రీ అయినా వాటితో. మా సైడ్ ఎక్కువ పెళ్ళిళ్ళలో వాటిలో అప్పుడు పెట్టేవారు పప్పు అండ్ ఆనియన్ చారు. ఈవినింగ్ అయింది కదా, మా హస్బెండ్కి అయితే బ్రెడ్ అండ్ జామ్ ఇచ్చాను, తిన్నారు. ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకొని వచ్చారు లేనివి. అవన్నీ నేను పాప సర్దుకున్నా. మా పాప నాకు హెల్ప్ చేస్తుంది. అక్కడ హెల్ప్ చేయడం కొంచెం, అక్కడ చితిని పనులు చేయడం ఎక్కువ. ఇంకా నైట్కి అయితే డిన్నర్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.